మధ్యలో ఊహాగానాలు ఏవో వచ్చాయి సార్, మీరు ఏమన్నా వేరే పార్టీలకి వెళ్తారా? నేను కానీ ఏ మీరు పార్టీ ఎప్పుడు- మారనమ్మా. మరి ఫ్యూచర్ ఏంటి సార్? మరి బీఆర్ఎస్ మళ్ళీ ఫ్యూచర్ అయితే బీఆర్ఎస్ ఇది కనిపించలేదా? ప్రతి చిన్న పెద్ద ఎవరు చూడు అయ్యో అయ్యో బీఆర్ఎస్ 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 అంటున్నారు. పాయే మళ్ళీ తీసుకురావాలి అంటున్నారు. అంతే, ప్రజలు నిర్ణయించుకున్నారు. అంటే అయిపోయి డిసైడ్ అయిపోయింది. హరీష్ రావు గారు అన్నారు కదా సార్, కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధం అని చెప్పి. కరెక్టే కదమ్మా, ఆయన సైనికుడమ్మా. కేసీఆర్ సైనికుడు, మాట తీయడు, మాట తప్పడు, పొరపాటు కూడా చెయ్యడు. మీరు అంటే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నా అంటే సార్, ఇంకా 3-4 ఉంది మనకి మినిమం. ఈ 3 ఏళ్లలో మీ మీద అనేక రకాల కష్టాలు పెట్టే ప్రయత్నాలు చేసి, మీ ల్యాండ్ తీసేసుకుని మీరు ఎన్క్రోచ్మెంట్లోకి చేసిండ్రని, కబ్జా చేసిండ్రని చెప్పి గవర్నమెంట్ మొత్తం సతాయించింది కదా. తర్వాత ఎగ్దమ్ చూడమ్మా, నాది ల్యాండ్ గవర్నమెంట్ తీసుకోలేదు, నేను ఎంకరేజ్మెంట్ చేయలేదు, నా మీద పగబట్టలేదు గవర్నమెంట్, నన్ను బాధ పెట్టలేదు, నాకే ఇబ్బంది లేదు. వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లుండ్రో ఇప్పుడు కూడా అట్నే ఉన్నారు, ఇంకా మంచిగానే ఉన్నది. ఇప్పుడు నాకు అన్ని పనులు కూడా మంచిగా అవుతున్నాయి, ఇప్పుడు అవుతున్నాయా? అవుతున్నాయి, బ్రహ్మాండంగా అవుతున్నాయి నాకు.